హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకైతే పూణే నుంచి లోడ్లు అయితే వచ్చినాయి అనమాట. మనకైతే కిరాయి ఉంది. పై నర్సరీ కాడ కొన్ని వేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళాలంట. కింద లోడ్ వేసుకొని వెళ్దాము. వచ్చేసిన పై నర్సరీ కాడికి అయితే ఇక్కడ ఆపేసుకుందాం. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనం పైన వేసుకున్న మొక్కలు ఇవి అనమాట. మొత్తం అన్ని పూల చెట్లే ఉన్నాయి, మొత్తం బంతి మొక్కలే చూస్తున్నారు కదా. ఇవన్నీ మొత్తం బంతి మొక్కలే. కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని మొక్కలు వేసుకొని స్టార్ట్ అయితే అయిపోదాం. స్టార్ట్ అయితే అయిపోయినాం అనమాట. ఇది వచ్చేసి మనకి విప్రో సర్కిల్ దగ్గరికి వెళ్ళాలి, ఒక కంపెనీకి. తెలిసిన సార్కిరే ఇది. మనం చాలాసార్లు వెళ్ళినాం అనమాట అక్కడికి. మొత్తం పూల మొక్కలు తీసుకెళ్తాం ఎప్పుడైనా ఆల్మోస్ట్. చూస్తున్నారు, ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ట్రాఫిక్ టైం ఎట్లయినా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది అమ్మ, ఎప్పుడు తక్కువైతే ఏమో తెలియదు. టైం పడుతుంది ఈ ట్రాఫిక్లో, చాలా మెల్లగా వెళ్ళాలి. ఇక ఇది వచ్చేసి విప్రో సర్కిల్, మన హైటెక్ సిటీ గచ్చిబౌలి అట్లా వెళ్ళాలి. వచ్చేసినాం హైటెక్ సిటీ దగ్గరికి. అయితే ఇక్కడైతే పర్లేదు, కొంచెం తక్కువ ఉంది. ముంగటికి వెళ్ళినామంటే ఇంకా మనకి ట్రాఫిక్ అయితే తగ్గిపోతుంది. ఈ హైటెక్ సిటీ దాటేయాలి. మన ఐకే దాటితే కానీ మనకి ట్రాఫిక్ తగ్గదు. వచ్చేసిన మనం విప్రో సర్కిల్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ రైట్ తీసుకొని ముంగటికి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది కంపెనీ. రైట్ తీసుకోవాలి. అక్కడ స్ట్రైట్లో కనిపిస్తుంది కదా, బ్రాడ్కామ్ అని ఉంటుంది. అదే కంపెనీకి మనం వెళ్ళాల్సింది. ఇప్పుడు వచ్చేసినాం కంపెనీ దగ్గరికి. అయితే ఈ లెఫ్ట్ సైడ్లో గేట్ ఉంటుంది, ఇక్కడ ఎంట్రీ చేయించుకోవాలి. ప్రాసెస్ ఉంటుంది అనమాట, మెయిల్ అవన్నీ ఉంటాయి. ప్రాసెస్ ఎంట్రీ అయితే చేయించేసుకొని వెళ్ళిపోదాం లోపలికి. అయితే మెయిల్ పెట్టాలి, ఇవన్నీ చెక్కింగ్ అవి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. ఎంట్రీ అయితే అయిపోయింది, మెయిల్ పెట్టేసానంట, అంతా చెకింగ్ అయిపోయింది. సరే లోపలికి అయితే వెళ్ళి అక్కడ అన్లోడింగ్ చేసుకున్నాం, అయిపోతుంది. ఈరోజు లోడ్లు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే లోడ్లు వచ్చినాయి కదా పూణే నుంచి. ఇంకేమైనా కిరాయిలు కొట్టే ఛాన్సెస్ గిట్ ఉంటాయి అనమాట. అందుకే జల్దీ అన్లోడింగ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఆన్లైన్ అయితే ఏం కొడతలేను, ఆన్ చేస్తలేను. ఈరోజు మొత్తం నర్సరీ చూసాం. వచ్చేసినాం ఇక్కడే అనమాట. ఇంట్లోనే పెట్టుకుంటారు లోపల అన్లోడింగ్. ఇక్కడ పెట్టుకున్నామంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అయిపోతుంది అన్లోడింగ్, చాలా ఫాస్ట్ అయిపోతుంది. కొన్ని ఉన్నాయి మొక్కలు గిట. చాలా అయిపోయింది అన్లోడింగ్ అయితే. ఇక మళ్ళీ నర్సరీకి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఇంకేమైనా కిరాయిలు ఉంటే జల్దీ పోయినామంటే మళ్ళీ మనకి కిరాయి పడుతుంది, లేదంటే మళ్ళీ టైం పడుతుంది. నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ ఇక్కడ బయటికి వెళ్ళాలన్నా చెక్కింగ్ అవన్నీ ఉంటాయి ప్రాసెస్. మళ్ళీ చెక్ చేయించుకొని అన్నీ ఎంట్రీ చేయించుకొని మళ్ళీ వెళ్ళాలి, అవుట్ టైం వేసి. మనకి ఇంకో కిరాయి అయితే వచ్చిందనమాట, వేరే నర్సరీ నుంచి, పక్క నర్సరీ నుంచి. కొన్ని ఉన్నాయి మొక్కలు, ఇవే 40 మొక్కలు అనమాట, అంతే. లోడింగ్ చేసుకొని వెళ్ళిపోదాం. లోడింగ్ అయితే అయిపోయింది. ఇవే మొక్కలు అనమాట. ఇవి వచ్చేసి మనకు అప్ప జంక్షన్ దగ్గరికి వెళ్ళాలి. కొంచెం కిరాయి తక్కువనే కానీ పర్లేదు, లోడ్ అయితే ఏం లేదు. ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చేద్దాం. ట్రాఫిక్ అయితే ఈ టైం అయినా సరే ట్రాఫిక్ తగ్గుతలేదు. చూడాలి, ట్రాఫిక్తోనే ఇబ్బంది మనకి. ఇక పండగ సీజన్ కాబట్టి అందరూ ఆల్మోస్ట్ ఇక రేపటి నుంచి అందరూ ఊర్లలోకి వెళ్ళిపోతుంటారు. ఇక అప్పుడు బిజినెస్ తగ్గుతుంది. ఇక ఇప్పుడు ఉండే కిరాయిలు గిట్ట అప్పుడు ఉంటాయని గ్యారంటీ ఉండదు. ఇక అప్పుడు ఆన్లైన్ చేయాల్సి వస్తుంది, తప్పదు. ఇక ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోతారు ఊరికి, ఎవరు ఉండరు. నర్సరీకి ఒక్కరు అట్లే ఉంటారు, అంతే. ఇక వాళ్ళకి అదే పెద్ద పండగ కాబట్టి ఇక అందరు వెళ్ళిపోతారు. వచ్చేసినాం అనమాట. నార్సింగ్ దాటేసి అప్ప జంక్షన్ దగ్గరలో ఉన్నాము. అప్ప జంక్షన్ గిట్ట దాటేసినాము, సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం అనమాట. ఇది రోజు బిజినెస్ ఇట్లా ఉంటుందని చెప్పి గ్యారంటీ అయితే చెప్పలేము. ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు. ఇక అట్లా మనకి రొటేషన్ చేసుకోవాలంతే. డైలీ 2000 చేస్తాం, 3000 చేస్తాం అని గ్యారంటీ అయితే ఉండదు. అందరు చూసి ఏదో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు, మన గిట్ట కొనేద్దామని ఆటో కొంటే మాత్రం అంతే.
మనకు ఓన్గా ఏమైనా కిరాయిలు ఉంటేనే ఆటో కొనుక్కోవాలి, లేదంటే కొనొద్దు. వచ్చేసినాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నామంటే స్ట్రైట్ వెళ్ళాలి. విల్లాస్ వస్తాయి అన్నమాట. ఇవి ప్రెస్టీజ్ విల్లాస్ అని ఉంటాయి, చాలా పెద్ద విల్లాస్ అన్నమాట ఇవి. చాలాసార్లు వెళ్ళినా నేను ఆ విల్లాస్కి. బాగుంటాయి విల్లాస్, పీస్ఫుల్ ఉంటాయి అన్నమాట. అది మొత్తం సిటీ అవతల కదా, బాగుంటాయి. స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. స్ట్రైట్ వెళ్తే రైట్ సైడ్ వచ్చేసినా. మన రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి విల్లాస్, అవే విల్లాస్ అనమాట. ఇక్కడ అయితే ఎంట్రీ చేయించుకోవాలి. నార్మల్ ఎంట్రీ ఉంటుంది, ఫోన్లో ఎంట్రీ చేస్తారు. మనం విల్లా నెంబర్ అన్నీ చెప్పేసినట్టు ఎంట్రీ చేసేసి పంపించేస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆపేసుకొని ఎంట్రీ చేసుకొని లోపలికి వెళ్ళిపోతాం. ఇక ఎంట్రీ అయితే అయిపోయింది. విల్లా నెంబర్ 60 అంట. ఇందులో విల్లాస్ నెంబర్సే జర ఇబ్బంది ఉంటుంది. ఎక్కడో బోర్డు ఉంటుంది, ఎక్కడో విల్లా ఉంటుంది, అర్థం కాదు. తిరగాలి ఇప్పుడు. చాలాసార్లు వచ్చినా కానీ కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట. విల్లాస్ ఇవి నెంబర్స్ అర్థం కాదు. బోర్డు ఎక్కడ ఉంటుంది, విల్లా నెంబర్ ఎక్కడో ఉంటుంది, దొరకవు విల్లాస్ ఇవి. అన్లోడింగ్ అయితే అయిపోతుంది. అడ్లీలో అయితే వచ్చేసినాం. అయిపోయింది అన్లోడింగ్. అమౌంట్ గిట్ట ఇచ్చేసినారు. చలో వెళ్ళిపోదాం ఇక నర్సరీకి. మళ్ళీ లంచ్ టైం అవుతుంది. పోయి తినేసి ఇక నర్సరీ కాడ కూర్చుంటే ఏదైనా డ్రాప్ వస్తే వెళ్ళాలి. ఇక అయితే ఆ డ్రాప్ అయిపోగానే ఇమీడియట్గా వచ్చింది. డ్రాప్ అయితే పర్లేదు. మళ్ళీ ఏమైనా డ్రాప్ వస్తే మంచిగా ఉంటుంది. బయటకు వెళ్ళిపోదాం నర్సరీకి. అది గిట్ట విల్లా ఇందాక దొరకలే. కస్టమర్ వచ్చి తీసుకెళ్ళండి నన్ను, లేదంటే ఆ విల్లా తిరిగి ఛాన్స్ సేపు తిరిగిన అందులో విల్లా కోసం దొరకలేదు అనమాట. ఓన్లీ ఆన్లైన్ నడుపుతా అంటే మాత్రం నడపొచ్చి బాగానే ఉంటుంది, కానీ తిరగాలి ఎక్కువ. అందుకే నేను ఆన్లైన్ ఎక్కువ ఆన్ చేయను. మనకు డ్రాప్ అయితే వచ్చిందనమాట మధ్యాహ్నం తర్వాత. ఛాన్స్ సేపటి తర్వాత వచ్చింది డ్రాప్. ఇది గిట్ట లోడింగ్ అయితే తీసుకున్నాను. లోడింగ్ అయితే చూస్తున్నారు కదా, ఫుల్ లోడ్ అనమాట. ఇది నార్సింగ్ వెళ్ళాలి. సరే వెళ్ళిపోదాం. లోడ్ అయితే ఫుల్గానే ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ టైర్లో గాలి తక్కువ ఉంది. అది మొన్న కొట్టిద్దాం అనుకున్నా, కొట్టియలేను. ఆ రోజు ఇబ్బంది అయింది, ప్లస్ ఈరోజు కూడా ఇబ్బంది. మెల్లగా వెళ్ళాలి, లేదంటే టైర్ వలిగిపోతుంది అనమాట. చాలా తక్కువ ఉంది గాలి అయితే. ఆ లోడ్కి వచ్చేసరికి మొత్తం వన్ సైడ్ అయిపోయింది అనమాట. అండి చూస్తున్నారు కదా, మధ్యాహ్నం అయిపోయింది. 2:33 అవుతుంది. అయినా సరే ఫుల్ ట్రాఫికే ఉంటుంది హైటెక్ సిటీ మొత్తం. చాలా ఇబ్బంది ఉంది డైలీ. హైటెక్ సిటీ దగ్గరికి వచ్చినాక ఇట్లా ట్రాఫిక్. బ్రిడ్జ్ పైన చూస్తున్నారు కదా, మొత్తం ట్రాఫికే. ఓన్లీ సాటర్డే సండేసే మనకి ఖాళీ ఉండేది, లేదంటే ఫెస్టివల్స్కి. అది ఇట మార్నింగే. మళ్ళీ ఈవినింగ్ అయిందంటే మళ్ళీ ట్రాఫిక్ అయిపోతుంది. వచ్చేసిన నార్సింగ్ దగ్గరికి అనమాట. ఇది యూటర్న్ చేసుకొని అటు గండిపేట రోడ్లో వెళ్ళాలి. లోపటంట ఇది అపార్ట్మెంట్కి. అక్కడ లొకేషన్ దగ్గరికి వెళ్ళి మనం కాల్ చేసినామంటే వాళ్ళు వస్తున్నారు. ఆల్రెడీ ఫోన్ చేసి వాళ్ళు వచ్చిరంటే వాళ్ళు తీసుకెళ్తారు. ఎవరిని అక్కడ దింపి వచ్చేయడం. ఇది ఫాస్ట్గా అయిపోతుంది, పెద్ద మొక్కలు కదా, ఫాస్ట్గా దింపేస్తారు అనమాట. ఇవి వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. అయితే ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఎన్నో గల్లీలో ఉంటారంట. వాళ్ళు ఇటు వస్తున్నారు. ఇక వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళు వచ్చినాకనే వెళ్ళాలి మనం. లొకేషన్ అయితే ఇక్కడ మెయిన్ రోడ్ మీదకి ఎండ్ అయిపోయింది. ఇక్కడ సైడ్లో ఆపుకొని వెయిట్ చేయాలి ఇక మనం. ఇక వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోదాం అన్లోడింగ్ చేసుకొని. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాక వచ్చినారు అనమాట వాళ్ళు. అన్లోడింగ్ అయితే అయిపోతుంది. ఈ అన్లోడింగ్ అయిపోయినా మళ్ళీ నర్సరీకి ఇంకా 4:30 అవుతుంది. మనం వెళ్ళేసరికి 4:30 అయిపోతుంది. చూసి వెళ్ళి ఏమైనా డ్రాప్స్ ఉంటే వెళ్ళాలి, లేదంటే వెళ్ళిపోవాలి. ఇక నాకు తెలిసినంత వరకు అయితే ఇదే లాస్ట్ డ్రాప్. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఉండవు. ఇక మనం బండి క్లీన్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇక
మీకు అమౌంట్ ఎంత చేసినాం ఏందని టోటల్ చేసి మీకు వీడియోలో చెప్తా. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మార్నింగ్ వెళ్ళాం కిరాయి వచ్చి 700 ప్లస్ దాని తర్వాత ఒకటి అటు వెళ్ళాం కదా అప్ప జంక్షన్ 900, ఇంకోటి ఇందాక వెళ్ళింది వచ్చి 800, మొత్తం 2400 మైనస్ మన డీజిల్ వచ్చేసి 400, మన అర్నింగ్స్ వచ్చి 2000 అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి.